శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో కొందరికి వాళ్ళ హస్తరేఖ జ్యోతిష్యం గురించి అవగాహన లేకపోవచ్చు, నచ్చకపోవచ్చు. అందువిధంగా అందరికీ నచ్చే విధంగా అనేక వీడియోలు అనేక రకాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కసాగు గసాబా అనేటువంటిది మ్యాథమెటిక్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అయ్యా నాకు వచ్చేలేవయ్యా నా మీరు అహంకారం చెప్పొద్దు. ఈ కసాగు గసాబా అనేటువంటిది మల్టిప్లికేషన్కి, డివిజన్స్కి, సబ్స్ట్రాక్షన్స్కి, ఎడిషన్కి చూడండి. అంటే కూడికలు, తీసివేతలు, భాగాహారము, గుణకారం ఇన్నిటికి ఉపయోగపడుతుంది. కసాగు గసాబా అని తెలిస్తే, కసాగు గసాబా అని తెలిస్తే ఇన్నిటికి ఉపయోగపడుతుంది. ఈ కసాగా అంటే ఈ కసాగా గురించి నేర్చుకుందాం. కసాగు అంటే కనిష్ట, ఎందుకంటే తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి వినడం తప్పు కాదు కదా. కనిష్ట సామాన్య గుణిజం, కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట అంటే చిన్న, ఈ గుణిజం అనేటువంటి మల్టిప్లికేషన్ తెలుసు కదా. ఈ కనిష్ట సామాన్య గుణిజం అనేటువంటిది ఇప్పుడు 2 నంబర్లు ఇస్తారు. ఇప్పుడు 21, 24ల యొక్క కసాగు ఎంత అంటే 21 నంబరు 24 నంబర్ల యొక్క కసాగు ఎంత అంటారు. 21, 24ల కసాగును కనుక్కోవాలంటే చూడండి. 21 వేసుకున్నాం, ఇక్కడ 24 వేసుకున్నాం. ఈ 21, 24 అనేటువంటిది మల్టిప్లికేషన్. చూడండి, మల్టిప్లికేషన్ వస్తుంది, సబ్స్ట్రాక్షన్ వస్తుంది, ఎడిషన్ వస్తాయి. చూడండి, అంటే మనం గుర్తు చేసుకున్నట్టు సార్ చిన్నప్పుడు చదువుకుని కూడా. 3 7 జార్ ఎంత 21, 3 8 జార్ 24. అయితే ఈ 7 మళ్ళీ దేంతో పోతుంది, పోదు. కాబట్టి 7 వేసుకుందాం. ఇక్కడ 8 ఉంది. ఈ 8 అనేది 4 తీసుకుందాం, లేకపోతే 2 అయితే స్మాల్ నెంబరే తీసుకుందాం. 2 4 జార్. మళ్ళీ 7 పోదు, ఈ 7 వేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 2తో పోతుంది 4, 2 2 జార్. ఇంకేమైనా పోతుంది 2 7 వేసుకుందాం, 1 జార్. ఇప్పుడు లాస్ట్లో 7 వేసుకుందాం, 7 1 జార్, 1 1. కాబట్టి ఇప్పుడు కసాగు ఎంత అంటే మామూలుగా దీన్ని ఎట్లా రాసుకుంటాము, 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 1 ఈ విధంగా రాసుకుంటాం. ఈ విధంగా ఈ చూడండి, ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి 3% ఏదైతే మనం డివిజన్ చేసామో, మల్టిప్లికేషన్ చేసామో, 3ని 7 మల్టిప్లికేషన్ ద్వారా 21ని డివిజన్ చేసాం. అంటే 21 అనేటువంటిది 3 7 జార్ ద్వారా మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది. అదేవిధంగా ఈ 8 అనేది 7 అనేది యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. 2 4 జార్ 8, 7 యాజ్ ఇట్ ఈజ్ కిందకి దించాం. అంటే ఈ 7 దేంతో పోదు కాబట్టి. తర్వాత ఈ 7 మళ్ళీ యాద ప్రకారం దించుకున్నాం. 2 2 జార్ 4, ఈ 7 7. ఇదే విధంగా ఈ 7 యాద ప్రకారం దించుకున్నాం. 2కి 2 1 జార్ 2. ఇప్పుడు ఇంకా 7 1 మిగిలింది కాబట్టి 7 తీసుకొని అట్లానే ఉండొచ్చు. మళ్ళీ అది వేయబడలే. ఇప్పుడు ఇది వేయకపోయినా ఈ 7 1 ఇంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే పని చేద్దాం. వాల్యూ 1 కాబట్టి వాల్యూ మారు. ఈ విధంగా లాస్ట్లో ఇలానే ఉండిద్దాం. 2 7 2 1 జార్. అట్టేసుకుంటే వస్తుంది
3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 1. ఇప్పుడు 3 2 జా 6, 6 2 జా 12, 12 2 జా 24, 24 7 జా 16, 168 వస్తుంది. అంటే రాసుకోండి 24 అంటే 2 2 4, 4 2 8, 8 3 24, 24 ఇంటూ 7, 7 మల్టిప్లికేషన్ చేయండి. 7 4 28, 7 14, 14 2 16 అంటే 168 వాల్యూ. ఇక్కడ 1 ఉంది, ఇది మర్చిపోవద్దు. 128 ఇంటూ 7 4 25 వచ్చింది కదా, 120, 168 ఇంటూ 168. కాబట్టి కసాగు ఎంత చూడండి. 2 సంఖ్యల లబ్ధము వాటి కసాబాల లబ్ధానికి సమానము అని లాస్ట్లో. అంటే కసాబా చెప్పిన తర్వాత చెప్తాను. ఇప్పుడు కసాగు వచ్చిందా? కసాగు ఎంత వచ్చింది? ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఈ 7 కొన్నాను చూడు. 3 6, 6 12, 12 24, 24 ఇంటూ 7 అంతే. అంటే ఈ పక్క చేయడం కూడా సేమ్ 120, 24, 24 ఏళ్ళ 128, 128 ఇంటూ 1, 168 ఇంటూ 1, 168 అంటే 168, 168 1 జా 168. కాబట్టి కసాగు అనేటువంటిది ఎంత వచ్చింది? ఇక్కడ కసాగులో 21 24 కసాగు 168. ఇప్పుడు కసాగు వచ్చింది. ఇప్పుడు కసాగు వచ్చింది కదా, గసాబా గరిష్ట. గసాబా అంటే గరిష్ట, ఇది కనిష్ట. తర్వాత గసాబా అంటే గరిష్ట సామాన్య గుణిజం. గరిష్ట సామాన్య గుణిజం. ఈ గరిష్ట సామాన్య గుణిజం అనేటువంటిది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, మనం ఒక చిన్న స్మాల్ నెంబర్ తీసుకొని మల్టిప్లికేషన్ ఏ నెంబర్తో పోతే కింద దాకా వేసుకుంటూ వస్తాం. ఇది అట్లా కాదు. ఇప్పుడు లాస్ట్లో ఏ విధంగా దేనితో మనం డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తాం ఆ నెంబర్ చివరిగా మల్టిప్లికేషన్ చేసిన నెంబర్ గసాబా తీసుకుంటాం. మీకు చిన్న నెంబర్ కానీ 6. ఇప్పుడు 6ని తీసుకుందాం. 6 4 జా 24, 0 వచ్చింది. కాబట్టి గసాబా ఎంత? అటువంటిది ఏ నెంబర్తో పోతుందో చూసుకోవాలి. గసాబాకి 20 20 23 60, 24 80, 2 6 2 7 2 8 20 10 200. ఈ 20 10 200 కాబట్టి 10, 2 9 18 180, 2 9 18 తెచ్చుకున్నా మనకి 24 చూసుకుందాం. దగ్గరగా ఉండాలి. ఈ దగ్గరగా ఉన్నప్పుడు 24 7 తీసుకుందాం. ఒక్కొక్కటి వేసుకోండి. 24 ఇంటూ 1, 24 ఇంటూ 2 ఇట్లా మల్టిప్లికేషన్ చేసుకోండి. 3 4, 24 ఇంటూ 5, 24 ఇంటూ 6, 24 ఇంటూ 24 ఇచ్చాడు, నంబర్ ఇచ్చాడు. ఈ 24 వాడు ఏమిచ్చాడు? నంబర్ ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. అంటే గసాబా గరిష్ట సామాన్య గుణిజంలో 24
184లో గసాబా ఎంత అన్నాడు. గసాబా ఎంత? 24 184 యొక్క గసాబా ఎంత? 24 184లో గసాబా ఎంత అంటే అప్పుడు ఫస్ట్ నెంబర్ని ముందు వేసుకోవాలి. ఇట్లా వేసుకుందాం 184. ఈ 184కి ఏది తక్కువలో కూర్చుందో చూసుకోవాలి. ఒక నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా 24 × 1 24, 24 × 2 అంటే ఇవన్నీ వేసుకోవాలి. మీకు నోటితో వచ్చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 48. 24 × 3 ఎంత? 12 72. 24 × 4 ఈక్వల్ టు 96. 24 × 5 120. 24 × 6 అంటే మీకు అవగాహన కోసం చెప్పి ఇంత లెక్క ఇంత టైం ఉండదు మీకు ఎగ్జామ్లో. 6 4 = 24, 6 2 = 12, 12 to 144. అదే అనాలి. 24 6 12 అయిపోయింది. 24 24 × 7 2 2 14 16 168. ఇప్పుడు 24 7 = 168 బై 14లో 8 పోతే 6, 14లో 180 96 12. ఇప్పుడు 24 180. ఇప్పుడు గసాబా ఎంత? ఇది మళ్ళీ ఏం చేసుకోవాలా? 12 పెట్టుకోవాలి. 12 మనకి ఇంకో నెంబర్ ఏముందో 96. 12 ఇచ్చారు కదా, 12 వచ్చింది కదా, 12. ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చారు? 96 ఇచ్చారు. అంటే 96 24లో గసాబా 180. అంటే 96 24 180లో గసాబా ఎంత అని అడిగాడు. అప్పుడు 12 ఇప్పుడు 96. 96 ఎంత? 0. అంటే లాస్ట్కి వస్తేలేకి 0 వచ్చింది. అంటే 0 వచ్చే వరకు ఏదైతే మనం డివిజన్ చేస్తామో, మల్టిప్లికేషన్ చేస్తామో ఆ వచ్చిన నెంబరు గసాబా. అంటే ఈ యొక్క గసాబా ఎంత? 24 96 180ల గసాబా ఎంత అంటే గసాబా వచ్చేసి 12. కాబట్టి గసాబా ఈ విధంగా టేబుల్ వేసుకోవాలి. ఫస్ట్ చిన్న నెంబరు 24, తర్వాత 96 చిన్న నెంబర్ కానించి రావాలి. చిన్న నెంబరు పెద్ద నెంబరు, తర్వాత మిగిలిన 96 అంటే చూడండి 24 7 168, 168 పోతే 12 వచ్చింది. 12కి 96ని మళ్ళీ డివిజన్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే 96 బై 0 మిగిలింది. 0 లాస్ట్ దీంతో మిగిలిన 12తో డివిజన్ చేసాం కాబట్టి మల్టిప్లికేషన్ చేసాం 0 వచ్చి. కాబట్టి గసాబా 12. గసాబా వచ్చేసి 168. కాబట్టి గసాబా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చే విధంగా తీసుకొస్తాం మీ దృష్టి.